దగ్గుబల్లి దొగ్గయ్యని ఇంకోడు ఉన్నాడు, కాస్త చప్పుడైతే వాడు వస్తాడు, ఈ గోడ నాది కాదు. కొన్ని పైన నాదేనా, సీలింగ్ ఫ్యాన్ నాదే, సీలింగ్ నాది కాదు. ఆ పైన ఇంకోడు ఉన్నాడు, వాడు పిల్లల్ని పెట్టుకుని చప్పుడు చేస్తాడు, నేను వెళ్ళి వాడిని కోపడుతూ ఉంటాను. కొన్ని కింద నాదేనా, కాళ్ళు నావే, నేల నాదే, కింద ఇంకోడు ఉన్నాడు, నేనేదైనా చప్పుడు చేస్తే వాడు వస్తాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ మీ అని. ఎంత ఆశ్చర్యం అండి, 30 లక్షలు ఇచ్చామా, ఈ గోడ నాది కాదు, ఆ గోడ నాది కాదు, పైన నాది కాదు, కింద నాది కాదు, మధ్యలో ఉన్న శూన్యానికి 30 లక్షలు ఇచ్చి ఇది నాది అనుకుంటున్నావే. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అనడానికి ఇంకేమైనా కావాలా? అంటే అపార్ట్మెంట్లో ఉండేవాడికి అద్వైతం చాలా తేలిగ్గా అర్థమవుతుంది, నాకు కూడా హైదరాబాద్ వెళ్ళాక అర్థం. ఇది అర్థమైతే కుల భేదాలు, మత భేదాలు, శాఖా భేదాలు, స్త్రీ పురుష భేదాలు ఏవి ఉండవండి. ఉన్నదంతా ఒకే ఒక ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒకే పదార్థం. అది దానికంటే మనం వేరే అనుకుంటున్నాం కాబట్టి, వాడు వేరే అయితే బాగుండు, నేను వాడిని దొక్కే